వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా? అవును, ఖచ్చితంగా వస్తున్నాయనే ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. మరి ఇన్ని రోజులు ఉపాధ్యాయులు ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేస్తున్నాం, బోధనేతర పనులకి ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని ఉపయోగించం అని వెల్లడించారు. మరి బోధనేతర పనులు అంటే ఏంటి? జనాభా లెక్కలు చూడడం, ఎన్నికల విధులు నిర్వహించడం, జనన మరణాలు వాటికి సంబంధించినటువంటి ఆ లెక్కలు చూడడం, ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. మరి ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను దూరం చేయడానికి గల కారణాలేంటి? అంటే గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేయకపోవడంతో, అలాగే బయోమెట్రిక్ కావచ్చు, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు ఉపాధ్యాయుల మీద ఎన్నో రకాల పోస్టులు, వాళ్ళు కేవలం బోధననే కాదు, వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారని పోస్టులు పెట్టి అవమానకరంగా అవమానించారు ఉపాధ్యాయుల్ని. మరి ఇన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం మరి దేనికి సూచకం? అంటే రానున్న టైంలో గతంలో విజయవాడ చలో విజయవాడ అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఎంతగా ఇబ్బంది పెట్టిందో, ఆ హోటల్స్లో ఎవరున్నా వాళ్ళ ఆధార్ కార్డు చూడడం, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ ముఖ్యంగా ఉపాధ్యాయులా లేదా అని బస్సుల్లో తనిఖీలు ఏర్పాటు చేయడం, ఆ సమయంలో ఉపాధ్యాయుల్ని ఎంత హింసకు గురి చేశారు, ఎంత కించపరిచారు అనేది మనం గతంలో చాలాసార్లు చూసాం. కానీ అప్పుడు స్పందించని ప్రభుత్వం ఈ నిర్ణయం ఇప్పుడు ఎందుకు తీసుకుంది? అంటే తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు ఉపాధ్యాయుల్ని ఎలక్షన్స్ విధులకు పంపిస్తే అక్కడ ఏదైనా సమస్య వస్తుందని ఆలోచిస్తుందా? మరి ప్రతి ఎలక్షన్స్కి దాదాపుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు విధులను నిర్వహిస్తున్నారు. మరి ఆ 2 లక్షల ఉపాధ్యాయులకు బదులు ఎవరు ఆ విధుల్ని నిర్వహిస్తారు? గ్రామ వాలంటీర్ల? మరి ఆ ఉద్యోగులు ఆ విధులు నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? మరి ఎలక్షన్ కమిషన్ ఉపాధ్యాయులు కావాల్సిందే అని అడిగే అవకాశం ఏమన్నా ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన నిజంగా ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ సమయంలో ఈ విధానాన్ని మొదలు పెడితే ఆయనకి అనుకున్న ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో ఉపాధ్యాయులకి బోధనేతరటువంటి పనుల నుంచి దూరం చేశారని కాస్త ఊరటనిచ్చారు. మరి సిపిఎస్ పరిస్థితి ఏంటి, బయోమెట్రిక్ పరిస్థితి ఏంటి అని కొంతమంది కాదు చాలా వరకు ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఇదే సూచకంగా తెలుస్తోంది ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి అని. మరి జరిగితే మరి ఆ సమయంలో ఉపాధ్యాయులు ఉంటారా లేరా అనేది వేచి చూడాల్సిందే. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? మరి ఆలోచన ఎలా వచ్చింది, దేనికి ఈ ఆలోచన చేశారనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.